అని చెప్పేసి కూర్చొని ఏమనలేదు, ఏమో నన్ను అయితే ఏం థ్రెటన్ చేయలేదు. చక్కగా కూర్చోబెట్టుకొని వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని అడ్రస్, ఫోన్ నెంబర్, పేరు, ఊరు, పుట్టినటువంటి ఊరు, ప్రస్తుతం ఉండేటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు అంతే. కేసు ఏం ఫైల్ చేయలేదు, అడ్రస్ అన్నీ రాసుకున్నారు, సంతకం పెట్టుకొని మా లాయర్ గారు భాను గారు ఎవరైతే వచ్చారో లాయర్ గారితో మాట్లాడి మళ్ళీ లాయర్ గారికి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం శ్యామ్ గారు అని నాతోనే లెటర్ రాపించుకొని సంతకం చేయించుకొని లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయించి ఓ ఫోటో తీసుకొని లాయర్ గారిని నన్ను లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఓ ఫోటో తీసుకొని పంపించారు అంతే. అట్లాంటి మనలే బ్రదర్, అలా ఏమో బెదిరించలేదు. నేనైతే మీరు మీ పోరాటం ఏదైనా ఉంటే మీరు చేసుకోండి న్యాయంగా అని చెప్పారు అంతే తప్ప బెదిరించేటువంటిది అయితే ఏం చేయలేదు. అదే సార్ మా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ననే ఇలా గోరేటి రమేష్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇలా టాస్క్ ఫోర్స్ వాళ్ళు సీక్రెట్గా తీసుకెళ్లారు కదా, అందులో భాగంగా